ఇంతమందిని కన్న తల్లి, ఆ బ్రహ్మకీట జనని, సమస్త బ్రహ్మాండములను కన్నటువంటి తల్లి, ఈ తల్లి నా చేత కుమార్తె అని పిలిపింపబడాలని, నాకు తండ్రితనాన్ని ఇచ్చి నన్ను గౌరవించాలని ఆమె పూర్వజ. ఈ సృష్టి అంతా ఎప్పుడుందో అంతకన్నా ముందే ఉంది. అటువంటి తల్లి ఇవాళ నాకు కుమార్తెగా వచ్చింది. నేను నిన్ను కుమార్తెగా పొందానా, నువ్వు నాకు కుమార్తెగా వచ్చి నేను నీకు తండ్రినయ్యాననేటటువంటి గౌరవాన్ని నాకు కట్టబెట్టి సంతోషింపజేశావా? అంటే నేను నిన్ను కుమార్తెగా పొందలేదు, నీవు నాకు కుమార్తెగా వచ్చి నీకు నేను తండ్రిని అన్న గౌరవాన్ని కట్టబెట్టావు. అందుకే హిమవంతుడు అంటాడు, గిరిలలోనొక్క గిరినైన నా పేరు వెలయచేసి తివిట్లు జలజనయన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు. అమ్మా నేనెవరు? ఎన్నో పర్వతాలు ఉన్నాయి, అందులో ఒక పర్వతాన్ని హిమవంతుడిని. కానీ ఇన్ని పర్వతాలలో ఒక పర్వతమైనటువంటి నా పేరు చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోయేటట్టుగా నీకు తండ్రినైతి నాకింత చాలదే, నన్ను నీకు తండ్రిని చేసుకుని హిమవంతుని యొక్క కుమార్తెగా వచ్చాను కాబట్టి నా పేరు హైమవతి అని, పర్వతరాజపుత్రిగా వచ్చాను కాబట్టి నా పేరు పార్వతీ అని పెట్టుకుని నన్ను తరింపచేశావమ్మా అంటాడు. నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు. రాశీభూతమైనటువంటి కారుణ్యమే భగవతి యొక్క స్వరూపం. అటువంటి తల్లి ఒకప్పుడు కాత్యాయన మహర్షి దగ్గర హిమాలయ పర్వతాలలో ఆడుకుంటూ ఆయన కుమార్తెగా దినదిన ప్రవర్ధమానమైంది. ఆమెకి వివాహం చేయవలసినటువంటి వయసు వచ్చింది. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, కానీ ఆమె భర్త మాత్రం ఎప్పుడూ పరమేశ్వరుడే. ప్రకృతి పురుషుల్ని వేరు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. అసలు ఆ ఊహే దోషభూయిష్టం. శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ అంటుంది సీతమ్మ సుందరకాండలో. సూర్యుడి నుంచి సూర్యకాంతిని, అలాగే ఒక చోట ఉండేటటువంటి పువ్వులో ఉండేటటువంటి పువ్వు యొక్క సౌరభాన్ని, పాలని పాల యొక్క తెల్లతనాన్ని ఎలా వేరు చేయడం సాధ్యం కాదో, అలాగే అమ్మవారిని, అయ్యవారిని, ప్రకృతిని, పురుషుణ్ణి వేరు చేయడం ఎవ్వరికీ ఎప్పటికీ సంభవమయ్యేటటువంటి విషయం కాదు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకల కుశల స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తుతుం వా కథమృత పుణ్య ప్రభవతి అంటారు శంకరులు. కాబట్టి అటువంటి తల్లికి ఇప్పుడు వివాహం చెయ్యాలి అంటే పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చెయ్యాలి. పరమేశ్వరుణ్ణి నేనెక్కడ తెస్తాను? అమ్మా, ఏ అవతారంలోనైనా నీ భర్తని చేరుకోవడం నీ యొక్క లక్షణం. కాబట్టి అమ్మా, నువ్వు నీ భర్తని నువ్వే పొందు.